మీ కళ్ళగంతలు తీసేయండి. నేనిప్పుడు ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి ఈ అడవిలో పడేశాను. వీళ్ళిద్దరూ ఇక్కడ 30 రోజులు కలిసి ఉంటే వాళ్ళకి $2,50,000 ఇస్తాను. I hate you. గ్రాండ్ యాష్లే ఇద్దరు రిలేషన్ లో ఉండేవారు, కానీ అతను టీవీలో అందరూ చూస్తుండగా తనని మోసం చేశాడు. ప్రపంచంలో నాకు అస్సలు నచ్చని వ్యక్తివి నువ్వే. నేను గొప్పవాణ్ణి కాదులే. వెల్కమ్ టు ద క్యాంప్. ఓ నో, నాకు అతను తెలుసు. నేను వచ్చిన అబద్ధం చెప్పాను. ఇక్కడుంది నువ్వు, నీ ఎక్స్ మాత్రమే కాదు. ఇక్కడుంది నువ్వు, నీ 5 ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్. సరే పద, నీ ఎక్స్ ఫ్రెండ్ పరిచయం చేసుకుందాం. కలవడం హ్యాపీగా ఉంది. చాలా ఆక్వర్డ్ గా ఉంది. 30 రోజులు ఇక్కడ తట్టుకుని నిలబడ్డ వాళ్ళే ఆ $2,50,000 ని పంచుకుంటారు. మనం వెళ్లి కట్టెలు సేకరించడం మొదలు పెట్టాలి. మిమ్మల్ని చూడడం సంతోషం. ఆల్రైట్, కట్టెలు ఏరుకుంటూ ఎంజాయ్ చేయండి. నేను ఇక్కడికి వచ్చాక నేను ఇక్కడ ఒక్కనే ఉన్నానని ఫీల్ అవుతాను. గ్రాంట్ గురించి ఎవరైనా ఏదైనా మంచి విషయం చెప్పగలరా? అతను నా కోసం ఒక పాట రాశాడు. నా కోసం ఒక పాట పాడాడు. అతను నా కోసం ఒక పాట రాసి అదే పాటను వేరే అమ్మాయి కోసం పాడాడు. ఇక్కడ ఎలాగైనా తట్టుకొని నిలబడాలన్నదే నా టార్గెట్. తనొక్కడే అక్కడ మంట పెడుతుంటే అతని మాజీ ప్రియురాళ్ళందరూ చాడీలు చెప్పుకుంటున్నారు. అతను నాటకాలు బాగా ఆడతాడు. తను చాలా పర్ఫెక్ట్ అన్నట్టు. అతని గురించి మన దగ్గర ఎన్ని చెత్త స్టోరీలు ఉన్నాయో కదా. ఆ గాసిప్స్ గంటల కొద్దీ రాత్రి అయినా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అతనితో సంబంధం ఉందంటేనే నాకు చాలా అవమానంగా ఉంది. అందుకే నేను సింగిల్ గా ఉన్నాను. ఆడవాళ్ళంటే భయం. నువ్వు సింగిల్ గా ఉండడానికి రీజన్ అది కదా నా ఫీలింగ్. జిమ్మీ, ఏ మగాడికైనా ఇదొక పేడకల్ లాంటిది. కానీ అసలైన సినిమా ముందుంది. హాయ్. హాయ్. హే, ఎందుకు ఈ రోజు ప్లాన్ ఏంటి? నీతో ప్లాన్ చేసేంత సీన్ లేదు. యాష్లే, మనం అసలు మాట్లాడుకోలేదు. నీకెందుకంత కోపం? మన రిలేషన్ వర్కౌట్ అవ్వలేదని నేనేం ఫీల్ అవ్వడం లేదు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది ఒక రేంజ్ లో రివెంజ్ స్టోరీ అవుతుందని నేను అసలే మాత్రం ఊహించలేదు. నేను రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చాను. ఆ డబ్బు వాడికి అస్సలు దక్కనివ్వను. ఇదంతా నన్ను శిక్షించాలని తను ప్లాన్ చేసిందా? తన తప్పుని కప్పిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తుంది. యాష్లే, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. సీరియస్ గా చెప్తున్నాను. నువ్వంటే నాకు నిజంగా చాలా ఆశగా. గ్రాంట్, ఐ లవ్ యూ. వీళ్ళకి మెంటల్ ఎక్కినట్టుంది. అందరికీ మొదటి రాత్రి ఎలా ఉంది? నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా. Yeah. బాగా సరదాగా. అడవిలో 24 గంటలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను మీకు సీక్రెట్ చెప్పాలి. నాకు భయంగా ఉంది. గ్రాండ్ నాతోరా, ప్రతి 5 రోజులకి వీళ్ళలో ఒకరిని నువ్వు ఇంటికి పంపించేయచ్చు. ఫైనల్ గా ఒకరు మిగిలేదాకా. నేను చెప్పబోయే ఈ సీక్రెట్ అతనికి అసలు తెలీదు. మీ 5 సీక్రెట్ ఏంటంటే చివరి వరకు మిగిలిన మాజీ ప్రియురాళ్ళు గ్రాండ్ నుంచి డబ్బుని దొంగలించొచ్చు. అప్పుడు తను ఖాళీగా ఇంటికి వెళ్తాడు. భలే ఉంది ఇది. దీన్నే కర్మ అంటారు. 3వ రోజు పొద్దున్నే లేచి గ్రాండ్ ఇల్లు కట్టడం మొదలు పెట్టాడు. మీరు ఊహించినట్టుగానే ఇది ఆ అమ్మాయిలకు అసలే మాత్రం నచ్చలేదు. అమ్మ తోడు పొద్దున్నే 6 అవుతుంది. ఆ పని ఆపుతావా? గ్రాండ్, నీకు ఆల్రెడీ టెంట్ ఉందిగా, మళ్ళీ ఇల్లెందుకు కడుతున్నావు? నీకు పిచ్చేమైనా పట్టిందా? నా దగ్గర టెంట్ ఉంది కాబట్టి ఇల్లు కట్టడం ఎందుకని అడిగారు. నేనేం చెప్పానంటే ఇక్కడ ఒక నెల ఉండాలి, త్వరలో చలి పెరుగుతుందని. క్యాంపింగ్ లో ఉండే ఆనందం ఏంటో ఎప్పుడు అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే ఇప్పటికైతే అంతే. నిజంగా నేను ఇక్కడ ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా టైం పాస్ కోసం వర్కౌట్ చేస్తే నేను మాత్రం నిద్రపోతాను. నేను చేసిన తప్పుల మధ్యనే నేను ఉండేలా జిమ్మీ దీన్ని సెటప్ చేశాడు. చాలా మందికి చేసిన తప్పులు 30 రోజుల పాటు ఒకే చోట చూసుకునే అవకాశం రాదు. గుడ్ మార్నింగ్. ఈ రోజుకి ఇది 5వ రోజు. అంటే ఈ రోజు మిస్టర్ బిస్ వస్తాడన్నమాట. ఈ రోజు ఎలిమినేషన్ డే. నేను ఇప్పుడు ఎవరిని ఇంటికి పంపించాలో డిసైడ్ చేయాలి. ఇక్కడికి రండి. ఇప్పుడు నాకు భయంగా ఉంది. ఇక్కడ హార్ట్స్ ఉన్నాయి. ఆగండి. గ్రాండ్, నువ్వు ఇటువైపు ఉండు. అంటే అదిగో ఆ సుత్తున్న వైపు. ఓ వావ్. వీడు మా గుండెల్ని పగలగొడతారనమాట. నిజ జీవితంలో ఆల్రెడీ చేశాడు కదా. నీ దగ్గర ఏదో ఒక ప్లాన్ రెడీగా ఉంటుందిగా. ఇది సరదాగా ఉంటుంది. ఓ నిజంగానా? 5 రోజులకోసారి మీలో ఒకరిని గ్రాంట్ ఇంటికి పంపించేస్తాడు. చివరికి ఒకరు మిగిలేదాకా ఇలాగే ఉంటుంది. ఆ లాస్ట్ పర్సన్ గ్రాంట్ ఇద్దరు కలిసి 30 రోజులు ఇక్కడ గడిపితే ఆ $2,50,000 ని పంచుకుంటారు. అంటే మధ్యలో ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళకి ఏమి రాదు, అంతేనా? రాదు. వావ్. ఏంటి? వావ్, నేను ఇది అస్సలు ఊహించలేదు. అంటే ఇక్కడ 20 రోజులు కష్టపడాలి. ఏమిరా? వావ్ గ్రాంట్, నువ్వు చాలా లక్కీ. నీకు డబ్బు రావడం గ్యారంటీ. మోసం చేసిన వాడికి రివార్డ్ ఇస్తున్నారు. ఎంత విచిత్రం. నీ మాటలు భలే ఉన్నాయి. హార్ట్ బ్రేక్ చేసే ముందు ఇలా అనడం భలే ఉంది. అవును, నేను అతనితో కొంచెం మర్యాదగా ఉండేవాడిని. బహుశా తను చాలా అందగాడని లేదా సో హ్యాండ్సమ్. యా. సో అది గ్రాండ్ సీక్రెట్. వీళ్ళ సీక్రెట్ ఏంటో నీకు తెలుసా? మీరు ఎవరైనా తనకు చెప్పారా? వాళ్ళ సీక్రెట్ ఏంటో నాకు తెలీదు, కానీ నువ్వు నా మీద ఒక పెద్ద భారమే పెట్టావు. వీళ్ళందరూ మనీ కోసం ఇక్కడికి వచ్చారు, కానీ ఇప్పుడు నేను వాళ్ళని బయటకు పంపాలి. ఇదంతా సులువైన నిర్ణయం కాదు. సరే అమ్మాయిలు, ఇక మీ వంతు. యా, మేము ఇంతవరకు వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలని ఎవరికీ ఉండదు. నన్ను ఇక్కడ ఉండనివ్వమని నేను బ్రతిమలాడట్లేదు. ఇక్కడికి వచ్చామంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఓకే, చాలా సమయం తీసుకున్నావు. నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు గ్రాండ్ ఆ సుత్తుని తీసుకొని మొత్తం ఈ 5 హార్ట్స్ లో దేన్ని పగలగొట్టాలో నువ్వే ఎంచుకో. తనే ముళ్ళ రెడీ అయ్యాడు. ఓ మై గాడ్. అది నాదే, అది నాదే. అతను దాని ముందు నిలబడ్డాడు.
సో గ్రాంట్, చెప్పు, నువ్వు ఏమి ఎలిమినేట్ చేయడానికి గల కారణం ఏంటి? నువ్వు ఆ కామెంట్ చేసే వరకు ఎవరిని పంపించాలో తెలియలేదు. మోసం చేసిన వాడికి రివార్డ్ ఇస్తున్నారు, ఎంత విచిత్రం. మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే నేను అన్న ఒక్క మాటకే నన్ను పంపించేస్తున్నావా? నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే. గ్రాంట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరిలోనూ యాష్లేతో ఉన్న బంధమే చాలా ఏళ్ల నాటిది, ఇంకా సీరియస్ రిలేషన్షిప్. ఒకప్పుడు నేను ఇతన్ని పెళ్లి చేసుకోవాలని చాలా గట్టిగా అనుకున్నాను. గ్రాంట్ ఇంకా ఆష్లే ఆమెను అందరి ముందు అవమానించిన క్షణం వచ్చింది. క్లైమాక్స్ లో అమ్మాయిలందరూ కలిసి తన మనీ మొత్తాన్ని నొక్కేస్తారని గ్రాంట్ కి అసలే మాత్రం ఐడియా లేదు. ఆ మనీలో సగం తనకే వస్తుందని వాడు భ్రమలో ఉన్నాడు. బహుశా వాడు ఆ సీక్రెట్ గురించి మర్చిపోయి ఉంటాడు. అయితే నేను, అలిసా, జూలీ, ఆష్లే అందరం కలిసి ఒక ప్లాన్ వేశాం. గ్రాంట్ మనీ మొత్తం మేమే నొక్కేయాలని డిసైడ్ అయ్యాం. ఇదంతా తన షో అని, తను ఇల్లు కడుతున్నాడని వాడు భ్రమలో ఉన్నాడు. వాడికి అసలు సెన్స్ లేదు. యాష్లే రివెంజ్ తీర్చుకోవాలన్నదే మా అసలు టార్గెట్. అందుకే ఎండింగ్ వరకు నేనుండి వాడి దగ్గర ఎలా అయినా మనీ అంతా కొట్టేయాలి. వాళ్ళ ప్లాన్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాష్లే పరిస్థితి చూసి గ్రాంట్ కి జాలి కలిగేలా చేయడం. ఇప్పుడు నాలో ఉన్న నటిని బయటికి తీస్తాను, ఏడు మొహం పెట్టి డ్రామాని స్టార్ట్ చేస్తాను. అది మంచి ఐడియానే. హే యాష్లే, మనం ఒక నిమిషం మాట్లాడుకోవచ్చా? నాకు టైం కావాలి. ఓకే, వీలైనప్పుడు వచ్చి మాట్లాడు. నా దగ్గర ఐ డ్రాప్స్ ఉన్నాయి. ఇక వాడిని బుట్టలో వేయడమే నా నెక్స్ట్ ప్లాన్. నేనంటే నీకు ఎంత కోపమో నాకు అర్థమవుతుంది. నువ్వు మూవ్ ఆన్ అయిపోయావంటేనే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ మాట చెప్పినందుకు థ్యాంక్స్. మిగతా వాళ్ళంతా యాష్లే యాక్టింగ్ చూసి ఎంజాయ్ చేస్తుంటే అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఆలిసా మాత్రం చూస్తే వేరే మూడ్ లో ఉన్నట్టుంది. ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడ చలి చంపేస్తుంది. కొన్ని రోజులుగా స్నానం లేదు, ఇంకా తిండి కూడా సరిగ్గా లేదు. హే గ్రాంట్, ఒక నిమిషం మాట్లాడాలి. తప్పకుండా చెప్పు. నేను ఇక్కడికి వస్తే నా మైండ్ సెట్ మారుతుందేమోనని నేను అనుకున్నాను, కానీ ఏం మారలేదు. అందుకే ఈ రాత్రే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. ఈ రాత్రా? ఇక్కడ చాలా చలిగా ఉంది. అంతా పురుగులతో నిండిపోయింది. నేను స్నానం కూడా చేయలేకపోతున్నా. ఒక హగ్గిస్తావా? అలిసా వెళ్ళాక మిగతా అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి గ్రాంట్ గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఈ అడవిలోని రాకుమారి లోకానికి స్వాగతం. వాళ్ళకి బెడ్ కాఫీ రెడీ అయిపోయింది. నాకు క్రీమర్ వద్దు. నేను వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నో, వాడు మనల్ని ప్రిన్సెస్ లా చూసుకుంటాడంట. వింటున్నారా? నేను గిన్నెలన్నీ కడితే మీకేమైనా అభ్యంతరమా? మన కోసం కొత్తగా కడదాం అనుకుంటున్నాను. ఒకటుంటే భలే ఉంటుంది తెలుసా, అటు ఇటు ఊగే ఉయ్యాలా. నాకైతే అది చాలా ఇష్టం. ఓకే, కొంచెం ఆలోచించి ఎలా చేయాలో చూస్తాను. థ్యాంక్ యూ. వాళ్ళంతా కలిసి నన్ను ఊయల కట్టమంటున్నారు. ఇంకేముంది, మొదలు పెట్టడమే. నేను ఆశించినట్టే ఈ అడవిలో కలిసి ఉండటం, ఇంకా ఇలాంటి ప్రాజెక్టులపై కలిసి పనిచేయడం, అంటే ఉయ్యాల నేర్పించడం వీళ్ళని నిజంగానే దగ్గర చేస్తోందని నాకు అనిపించింది. వీడి దగ్గర నుంచి $250,000 ఎలా నొక్కేయాలో ఒకసారి విజువలైజ్ చేసుకోండి. బహుశా నేను మరీ ఎక్కువగా ఆశపడుతున్నానేమో. ఏదేమైనా 10వ రోజు వచ్చేసింది. ఇక ఎంక్వైరీ మొదలు పెట్టాలి. అలిసా ముందే వెళ్ళిపోవడంతో నేను మా పోటీదారులు ఊహించని ఒక విషయాన్ని పంపించాను. హే, మీకు స్వాగతం. గత 5 రోజులుగా ఈ అడవిలో మీ అనుభవాల గురించి చెప్పండి. చాలా వర్క్ చేశాను. వాళ్ళ కోసం ఉయ్యాల కట్టాను, కానీ ఒకరు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు కేవలం 3 అమ్మాయిలే మిగిలారు. ఓ, నేను ఇక దీన్ని తీసేస్తాను. ఎలిసా, సరే, దురదృష్టవశాత్తు గ్రాండ్, మీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురిలో ఒకరిని మాత్రమే నువ్వు లగ్జరీ క్యాబిన్ కి తీసుకెళ్ళాలి. అక్కడ అన్ని లగ్జరీస్ ఉంటాయి. మసాజ్, షవర్, హాట్ టబ్, ఇంకా చాలా ఉన్నాయి. నాకేం వద్దు. నేను రాను. నాకు తెలిసి ఆష్లే, గ్రాంట్ ఇద్దరూ మాట్లాడుకోవాల్సింది. మీరిద్దరు కలవడానికి ఇది ఒక మంచి ఛాన్స్ కావచ్చు. అవును. ఏదేమైనా నిర్ణయం మీరే తీసుకోవాలి. యాష్లే, పద వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ క్యాబిన్ గురించి మీకు అస్సలు ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంది కదా? ఇక్కడ అంతా కూడా మేము అనుకున్నట్టుగానే జరుగుతుంది. వావ్. వాళ్ళిద్దరూ క్యాబిన్ కి వెళ్ళాక వాళ్ళ మధ్య గొడవలు తగ్గి మళ్ళీ కలుస్తున్నారేమో అనిపించింది. ఇదొక మంచి ట్రీట్ లాంటిది. మన మధ్య ఇక పాత గొడవలు ఏమీ లేవని అనుకోవడం నిజంగా చాలా బాగుంది. అంటే ఇది జరిగే వరకు మాత్రమే. యా, గ్రాండ్ గురించి ఎవరైనా ఒక మంచి మాట చెప్పండి. అతను నా కోసం ఒక పాట రాశాడు. తను నా కోసం ఒక పాట రాసి ఆ పాటను వేరే అమ్మాయి కోసం పాడాడు. అది చాలా కాలం అయిపోయింది.
వేరే అమ్మాయి కోసం కూడా తను అదే పాట పాడాడని తెలియగానే యాష్లీకి మూడ్ పూర్తిగా మారిపోయింది. అయితే క్యాబిన్ డే అయిపోయాక తన అదే మూడ్తో వెనక్కి వచ్చింది. నీ మీద నాకున్న ఫీలింగ్స్ ని భరించలేకపోతున్నాను. నిన్ను క్యాబిన్కి పిలవడం దండగాను నిజంగా పశ్చాత్తాపడుతున్నావా లేక ఏదో కావాలని మొక్కుబడిగా ఇదంతా చేస్తున్నావా? నాకైతే అలానే అనిపిస్తుంది. ఒకవేళ నేను డ్రామా చేస్తుంటే ఎప్పుడో ప్యాకప్ చేసి వెళ్ళిపోయేవాడు కదా. ఇదంతా నాకు వేస్ట్ అనిపిస్తుంది. గ్రాంట్, యాష్లీ ఇద్దరికి అసలు పడట్లేదని ఆ అమ్మాయిలు గమనించారు. కానీ యాష్లీ చివరి వరకు ఉండాలంటే వాళ్ళు నెక్స్ట్ తమలో ఒకరిని ఎలిమినేట్ చేసేలా గ్రాంట్ ని కన్విన్స్ చేయడానికి ఓ ప్లాన్ వేయాలి. అందుకే వాళ్ళకు ఐడియా వచ్చింది. జూలీ, యాబీ గ్రాంట్ ని టార్గెట్ చేసి విసిగిస్తే యాష్లీను ఎండ్ వరకు ఉంచుకోవాలని డిసైడ్ అవ్వచ్చు. గ్రాంట్, యా, నేను ఇందాక ఇక్కడికి వచ్చి చాలా మర్యాదగా నీకు గుడ్ మార్నింగ్ చెప్పాను. నువ్వు కనీసం బదులు కూడా ఇవ్వలేదు, కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు. జనాలు నిన్ను చూసి ఏమనుకుంటారో నీకు అర్థమవుతుందా? జూలీ, నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయమంతా నీ చేతులారా నువ్వే చెడగొట్టావు. చివరి దాకా ఓ, వెళ్ళి నేను ఆ డబ్బు చెడగొట్టానా? గెలుచుకునే అవకాశం నీకు దక్కింది. కానీ నువ్వసలు ఏమాత్రం చివరి వరకు ఆలోచించట్లేదు. నిలబడింది నేనే. నాకు తెలుసు, అది నా నేనంటుంది కూడా decision. అదే. చివరి వరకు ఎవరిని ఉంచుకోవాలన్నది, ఎవరు నేనంటుంది నాకు కూడా అడ్డురాకుండా అదే. ఉంటారనేది నా నిర్ణయం. కానీ మీరు సహకరించట్లేదు. నిజంగా నువ్వు అసహ్యమైన మనిషివి తెలుసా? టెంట్ లోకి వెళ్ళు, మనకు మాటలు లేవు. అది మర్చిపో. నీ ఫ్యామిలీ గురించి నాకు జాలేస్తుంది. ఫ్యామిలీ గురించి జాలేస్తుందట, పిచ్చి కాకపోతే. బహుశా వాళ్ళ ఐడియా వర్కౌట్ అయి ఉంటుంది. ఎందుకంటే మరుసటి రోజు వాళ్ళ ప్లాన్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్టు అనిపించింది. రేపు ఎలిమినేషన్ డే. నేను ఎవరినైనా ఒకరిని ఇంటికి పంపించాలి. జూలీ నాకు షాక్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా నిన్న తను మాట్లాడిన మాటలకి. నేను యాష్లీను ఎలిమినేట్ చేయకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే మా బంధం మరో మెట్టి ఎక్కిందని నాకు అనిపిస్తుంది. తను గెలవడం నాకు చూడాలని ఉంది. ఇక 15వ రోజు చెక్ ఇన్ వచ్చేసరికి జూలీ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఎదురు చూస్తోంది. కానీ అదంతా వాళ్ళు వేసిన ప్లాన్ సక్సెస్ అవడాన్ని బట్టి ఉంటుంది. అంతా ఎలా ఉంది? నిన్ను బాగా మిస్ అయ్యా. ఈ 5 రోజులు మీ నలుగురిని నేను మిస్ అయ్యాను. వాళ్ళ పరిస్థితి ఏంటి? నన్ను చూస్తేనే కంపరం పుడుతుంది అంటున్నారు. నిజంగా నువ్వు అసహ్యమైన మనిషివి తెలుసా? ఒకవేళ వాళ్ళు నా వల్ల విసిగిపోయి వెళ్ళిపోయినా సరే, నేను 30 రోజులుంటే ఆ డబ్బు నాకే వస్తుందా? చివరికి నువ్వు నీ మాజీ ప్రియురాల్లో ఒకరు ఖచ్చితంగా ఉండాలి, లేదంటే ఎవరికి ఏమీ రాదు. ఓకే, దీని గురించి ఇంకేమైనా మాట్లాడాలా? నేను ముందుకు వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఓహ్, ఓ, హా, ఇది కూడా నాకు సంతోషమే. నీకంతా మంచి జరగాలి. నీకు కూడా మంచి జరగాలి. ఏదో ఒక రోజు నువ్వు ఇదంతా గుర్తు చేసుకుని నీ తప్పు తెలుసుకుంటావని అనుకుంటున్నాను. అతనికి ఆ సీక్రెట్ ఇంకా ఎవరూ చెప్పలేదా? చెప్పలేదు. ఒకవేళ 30వ రోజుకి నువ్వు అతనే మిగిలితే? ఆ డబ్బు నేను కొట్టేస్తానన్న విషయంలో నాకేమాత్రం డౌట్ లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇద్దరు అమ్మాయిలే మిగిలారు. అందుకే యాష్లీను గ్రాంట్ చివరి వరకు ఉంచుకునేలా యాబీ బాగా ప్లాన్ చేసింది. నువ్వు యాష్లే పక్క పక్కన ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? లోపలికి రా. సరే, నా వల్ల నువ్వు బాధపడ్డావన్నది నిజం, కానీ మన ఇద్దరిది తప్పుంది. దీని నుంచి నువ్వేం ఆశిస్తున్నావు? మన ఇద్దరి తప్పు సమానంగా ఉంది. వావ్, నువ్వు అన్న మాటల్లో నా ఫేవరెట్ అదే. 20వ రోజున మనమిద్దరం సమానంగా లోపాలున్న వాళ్ళమే అని నువ్వు సీరియస్ గా చెప్పగలిగితే నేను ఉంచుతాను. అది కేవలం నేను అస్సలు ఒప్పుకోను. అంటే పక్కనున్న వాళ్ళకంటే నువ్వే గొప్పదానం అనుకుంటున్నావు. నా నోటి నుంచి ఆ మాట రాదు. ఐమ్ సారీ. సరే, నీకు ఇంకా 4 నువ్వు రోజులు నిజంగా ఉన్నాయి. అంటున్నావా? యా, అది న్యాయం అనిపిస్తుందా? ఖచ్చితంగా. ఓకే. మన మధ్య సర్దుకోవాలంటే నువ్వు ఒప్పుకోవాలి. ఈ ఇద్దరిలోనూ సమానంగా లోపాలున్నాయనే మాట బహుశా అతని మనశ్శాంతి కోసం అలా సర్ది చెప్పుకుంటున్నాడేమో, నాకు తెలియదు. కానీ మా ఇద్దరి తప్పులు సమానమని మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. ఈ పరిస్థితికి మనం వేసిన ప్లాన్ కి తగ్గట్టు ప్రశాంతంగా ఉండడానికే నేను చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ వీడిని ఏ మాత్రం నేను భరించలేకపోతున్నాను. కోపం కట్టలు తెంచుకోవడంతో ప్లాన్ ప్రకారం నడుచుకోవడం యాష్లీకి కష్టంగా మారింది. గ్రాంట్, ఏంటి? నీ ఆట తీరు ఏమాత్రం బాగాలేదు. యాష్లీ, నన్ను క్షమించడం కంటే ఇంటికి వెళ్ళిపోవడమే మంచిదని పరోక్షంగా చెప్తున్నావు. నా ఆత్మగౌరవాన్ని వదులుకునేంత విలువ ఈ $125K లో ఉందని నేను డిసైడ్ అవ్వలేదు. ఇక నీ ఇష్టం. సరే గ్రాంట్, నా మీద నీకు ప్రేమ ఉందని నువ్వు ఒప్పుకుంటే నువ్వు వినాలనుకున్న మాట నేను చెప్తాను. గ్రాంట్ ఏ వినాలనుకుంటున్నాడో యాష్లీ ఇంకా అది చెప్పలేదు. అందుకే యాబీ ఆమెను కొంచెం ఎంకరేజ్ చేసింది. నీకు ఇష్టం లేకపోయినా కొన్ని మాటలు చెప్పక తప్పదు మరి. నేను చెప్పాలి. నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను, పోరాడాలనుకుంటున్నాను. నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్. అలా యాష్లీ తన తప్పుని సరిదిద్దుకోవడానికి గ్రాంట్ టెంట్ దగ్గరికి వెళ్ళింది. ఐఎమ్ సారీ. మొదటి రోజు నుండి కూడా నీ దగ్గరికి ఇలానే వస్తున్నాను. నేను నీతో ఓపెన్ గానే ఉంటున్నాను. అలాగే నువ్వు కూడా నన్ను ఇక్కడ కూర్చొని అతను చెప్పే ప్రతిదీ ఒప్పుకోవడానికి. ఇది స్వార్థమా లేక మనిద్దరికి మంచిది అనిపిస్తుందా? ఇది మనిద్దరికి మంచిదే అని నా ఫీలింగ్. కరెక్టే. నేను మధ్యలో కొన్ని అబద్ధాలు కూడా చెప్తాను. నీ మీద నాకు కోపం లేదు. చివరికి నేను నిన్ను ప్రేమించే చోటుకే మళ్ళీ వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఆ మాటకు సంతోషం. మన మధ్య మంచి కాన్వర్సేషన్ జరిగింది. ఇద్దరు సమానంగా తప్పులు చేశామని నా నోటితో వినాలని తను ఆరాటపడుతున్నాడు. నేను ఎంత బాగా నటించినా సరే ఆ మాట చెప్పడం నా వల్ల అవుతుందో లేదో నాకు డౌట్ గా ఉంది. నువ్వు దాన్ని నమ్మి చెప్పాలి. చెప్తాను, కాకపోతే ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. ఐ లైక్ దాట్. ప్రస్తుతానికి గ్రాండ్ కూల్ అయినట్టే ఉన్నాడు, ఎందుకంటే తర్వాత 2 రోజుల్లో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. గుడ్ మార్నింగ్ డే 19. డే 19. నెక్స్ట్ ఎలిమినేషన్ వచ్చేస్తుంది. అందుకే నేను గ్రాండ్ తో నైస్ గా ఉంటూ వాడి ఇల్లు కట్టడంలో హెల్ప్ చేయక తప్పట్లేదు. నేను ఇంకో 10 రోజులు ఇక్కడే ఉంటే నీ ఇల్లు ఎంత త్వరగా పూర్తవుతుందో ఒకసారి నువ్వే ఆలోచించుకో. అది మంచి పాయింటే. ఈ రోజు నువ్వు ఎంత కష్టపడతావో చూద్దాం. సగం రోజు గడిచిపోయింది. ఇప్పటి వరకు అంతా చాలా బాగా జరుగుతోంది. ఈ రోజు యాష్లే ప్రవర్తన చాలా బాగుంది. నా మూడ్ కూడా బాగుంది. ఇప్పుడేమో రేపు ఏం చేయాలని నేను సీరియస్ గా ఆలోచిస్తున్నాను. సరే, ఇంటి ఫ్రేమ్ రెడీ అయిపోయింది. ఇక చిత్తడి అడవిలోకి వెళ్లి కొమ్మలు పొదలు తీసుకొచ్చి దీన్నంతా కవర్ చేసేద్దాం. ఇలా ఒక కట్ట పట్టుకో చాలు. ఆ తర్వాత పక్కన నిలబడు. నాకు కావాల్సిందే. నా మీద ఆ కోపాన్ని ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల ఆమెకి నష్టం జరుగుతుందని యాష్లేకి చివరికి బాగా అర్థం అవుతుంది అనుకుంటాను. నా కెపాసిటీకి మించి బారువెత్తినట్టున్నాను. రోజులు బాగానే గడుస్తున్నప్పటికీ తమ ప్లాన్ గ్రాండ్ కి తెలిసిపోతుందేమోనని ఆ అమ్మాయిలు భయపడ్డారు. వాడికి తెలిసిపోయిందేమోనని నాకు చాలా భయంగా అనిపిస్తుంది. ఆ ఇల్లు పూర్తి చేయడం మీద తప్ప వాడికి ఇంకో ధ్యాసే లేదు. అవును, గ్రాండ్ ఇల్లు కట్టే పనిలో బిజీగా ఉన్న యాష్లే నుంచి అతను కోరుకునేది ఇంకొకటి ఉంది. మనిద్దరిలోనూ సమానంగా లోపాలున్నాయని, ఆ విషయాన్ని మనం ఎప్పటికీ దాటలేకపోయామని ఆమె ఎప్పుడు రియలైజ్ అవుతుందో నాకైతే తెలియదు. యాష్లేని నించుకుంటే నెక్స్ట్ 10 రోజులు ఎలా ఉంటుంది? నేను రోజు చాలా ఉత్సాహంగా నిద్రలేచి నీకు కావాల్సినట్టు నేను నీ కాళ్ళకి మసాజ్ కూడా చేస్తాను. ఇంకా అదంతా పోనీ అక్కర్లేదు. నీకు కాఫీ చేసి పెడతాను. గ్రాంట్ నన్ను ఎలిమినేట్ చేయడనుకుంటున్నాను, కానీ ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేరు కదా. నేను అభిని సెలెక్ట్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ యాష్లేని సెలెక్ట్ చేస్తే మా మధ్య ఉన్న తప్పులు సరిదిద్దుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ రాత్రి తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యమైనది. హే, వెల్కమ్ బ్యాక్. నన్ను మిస్ అయ్యారా? ఇక్కడికి వస్తే నా కడుపులో తిప్పేస్తూ ఉంటుంది. నా వల్ల కాదుగా. అస్సలు కాదు. ఓకే, వెల్, ఇక ముందుకు వెళ్లే ముందు గ్రాండ్, ఈ రోజు నువ్వు తీసుకోబోయే నిర్ణయం ఇంతకు ముందు వాటన్నిటికంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. ఓకే, ఇక్కడున్న 2 హార్ట్స్ లో ఒకదాన్ని బద్దలు కొట్టాలా లేదా అన్నది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. దాన్ని 25వ రోజుకి వాయిదా వేద్దాం. ఇంకో $50,000 గెలుచుకోవడానికి ఒక ఛాలెంజ్ చేద్దాం. యా, అంటే ఎలాగైనా నేను వాళ్ళలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. 5 రోజులేగా, పర్లేదు, చేసేద్దాం. ఛాలెంజా? ఛాలెంజే. ఓకే, నాతో రండి. ఎలిమినేట్ అవుతాను అనుకున్నప్పుడల్లా అవ్వట్లేదు. నువ్వు ఇలా మాతో ఉండడమే మాకు కావాలి. ఆల్రైట్, ఛాలెంజ్ కి స్వాగతం. ఇక దిగండి. తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ఛానల్. ఈ ఛాలెంజ్ కోసం పబ్జి మొబైల్ వాళ్ళు స్పాన్సర్ చేసిన ఓ పెద్ద ఎయిర్ డ్రాప్ ఇక్కడ ఉంది. ఈ ఎయిర్ డ్రాప్ లోపల మీ కుటుంబ సభ్యుల లెటర్స్, చాలా ఫుడ్, మీ వ్లాగ్స్ లో మీరు లేవని బాధపడినవన్నీ ఉన్నాయి. అంతేకాదు వాటితో పాటు $50,000 కూడా. దాన్ని గెలుచుకోవాలంటే మీరు ఒక టీమ్ గా కలిసికట్టుగా ఆడాలి. మీలో ప్రతి ఒక్కరికి 3 బాణాలుంటాయి. ఆ 3 టార్గెట్లను మీ టీం కొట్టగలిగితే ఆ పబ్జి మొబైల్ ఎయిర్ డ్రాప్, ఆ డబ్బు మీ సొంతం. మీరు చేయవలసిందల్లా కలిసికట్టుగా ఆ 3 టార్గెట్స్ ని కొట్టడమే. మనం అది చేయగలం. నేను ముందే క్లియర్ గా చెప్తున్నాను, యాష్లే నువ్వు అతన్ని కొట్టకూడదు. అర్థమైంది. నువ్వు ఆ దూరంగా ఉన్న టార్గెట్ అవును, నువ్వే ముందెళ్ళడం కరెక్ట్. యా, ముందు ఆ చివరిలో ఉన్నదాన్ని కొడతాను. ఓకే, $50,000 పందెంలో ఉన్నాయి. తను కొట్టేశాడు. గ్రాండ్ 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 వాళ్ళతో గొంతు కలపట్లేదు జిమ్మి. ఓకే, మట్టలో ఉన్న టార్గెట్ ని చూడు. హ్యాపీ, ఏంటి? దగ్గరగా ఉన్నదాన్ని కొట్టు. ఓకే, నువ్వు కొట్టగలవు. సేఫ్టీ లాక్ తీసుందో లేదో కూడా చూసుకో. ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారా? తప్పకుండా. ఆల్రైట్, చూడు, మనమంతా కలిసే ఆడుతున్నాం. నువ్వు రెడీనా? అవును. ఆల్రైట్, సేఫ్టీ లాక్ తీసేసావా? అవును, తీసేశాను. ఓ, తను కొట్టేసింది. నువ్వు అతను కొట్టావు. ఓ మై గాడ్, నాకైతే ఏడుపు వచ్చేసింది. 3 2 కొట్టారు. మీరు కూడా ఇలా స్వయంగా క్రాస్ బోతో షూట్ చేయాలనుకుంటే ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన ఎన్నో రకాల గేమ్ ప్లేలున్న పబ్జి మొబైల్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉండు ప్లీజ్. ఓకే, సాధించింది. నీకంటే అమ్మాయి ఎక్కువ గురి చూసుకొట్టింది. అందరూ ఇటు రండి. దీనికి బహుమతిగా మేము మీకోసం బోలెడంతా ఫుడ్ తీసుకొచ్చాము. అది వెల్డింగ్ మాస్కా ఇంకేదేనా? అవును, అది వెల్డింగ్ మాస్క్, ఇది ఫ్రైయింగ్ పాన్. పబ్జి మొబైల్ గేమ్ లోని వెపన్స్. కానీ మీకు వీటన్నిటికంటే ఎక్కువగా కావాల్సింది ఏంటంటే మీ ఇంటి నుంచి వచ్చిన లెటర్స్ తీసుకోండి. ఓ సూపర్. థ్యాంక్ మీ యూ. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ నుంచి మీకోసం Oh my చాలా God. లెటర్స్ వచ్చాయి. నీ గెలుపు కోరుకుంటున్నాం, నీకు సపోర్ట్ గా ఉంటాం. 25వ రోజు కలుద్దాం. జాగ్రత్త. 25వ రోజు జరగబోయే చెక్ ఇన్ అన్నిటినీ మార్చేయబోతోంది. అది గ్రాండ్ కి బెస్ట్ డే అయినా అవుతుంది, లేదా వర్స్ట్ డే అయినా అవుతుంది.
నా ఫ్యామిలీ పంపిన లెటర్ నా దగ్గరే ఉంది. డియర్ గ్రాంట్, నేను కొన్ని నిమిషాలు తీసుకుని నా మనసులో మాట నీకు రాద్దాం అనుకున్నాను. డియర్ ఆంట్ యాబీ, నువ్వు కేవలం ఒక కూల్ ఆంట్వి మాత్రమే కాదు, నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ కూడా నువ్వే. నీ తండ్రిగా నిన్ను చూసి ఎంత గర్వపడుతున్నానో నీకు తెలియాలనుకుంటున్నాను. నిన్ను మిస్ అవుతున్నాను. అలాగే నువ్వు పట్టొదలకు. ప్రేమతో కాలిన్స్. ఆ మిస్టర్ బీస్ట్ కి నా హాయ్ చెప్పు. ఇక్కడి ప్రశాంత వాతావరణం చూస్తుంటే గ్రాంట్ యాష్లేలు పాత పక్కలు మర్చిపోయేలా ఉన్నారనిపించింది. కానీ గ్రాంట్ తన పంతం మీదే ఉన్నాడు. ఇద్దరం సమానంగా తప్పులు చేశామని ఒప్పుకోవడానికి యాష్లే అస్సలు ఇష్టపడటం లేదు. యాష్లే, మనమిద్దరం సమానంగా తప్పులు చేశామని నువ్వు ఒప్పుకోకపోతే ఇక నువ్వు వెళ్ళొచ్చు. లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీ 25th డే ఆమెను ఎలిమినేట్ చేస్తున్నాను. నేను చాలాసార్లు గీత గీసుకున్నాను, కానీ దానికి కట్టుబడి ఉండలేదు. ఒకవేళ నేను ఆమెను పంపించకపోతే నాకు నేను ఇచ్చిన మాటను బ్రేక్ చేసినట్టు అవుతుంది. లైఫ్ అంతా అదే చేస్తూ వచ్చాను. హ్యాపీ, ఇక నేను ఫిక్స్ అయ్యాను. చివర్లో ఆ సంతోషం ఆమెకు దక్కాలని నేను అనుకుంటున్నా. నేను ఆమెకు చెప్పాలి, ఎందుకంటే ఆమె అక్కడ అవమానించబడ్డం నాకు ఇష్టం లేదు. నువ్వు చేయగలిగింది ఏమీ లేదని గ్రాంట్ నాతో చెప్పాడు. వాడిని హార్ట్ బ్రేక్ చేయబోతున్నాడు. ఇక్కడ ఇంకేమైనా ప్లాన్ వేయొచ్చా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వాడు నన్ను ఇంటికి పంపిస్తే వాడు ఒట్టి చేతులతో వెళ్తాడని చెప్పగలను. ఇక్కడే 30 రోజులు ఉండిపోతే ఆ మనీ నాకు దక్కుతుందా? చివర్లో నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ లో ఒకరు ఖచ్చితంగా ఉండాలి, లేదంటే ఎవరికి డబ్బు రాదు. ఓకే, అది మంచి ఐడియా కాదు. నా భయం ఏంటంటే వాడు వెళ్ళిపోతే మన ఇద్దరి పరిస్థితి నాశనం అవుతుంది. ఇవాళ రోజంతా దీని గురించి ఆలోచించు, తర్వాత చూద్దాం. నన్ను ఇన్ని కష్టాలు పెట్టిన గ్రాంట్ నన్ను చివరి దాకా ఉంచుకునేలా నేను ప్రయత్నించాలి. అంటే నిజంగా నాకు ఈ డబ్బు అవసరం ఉందనే విషయం నీకు పట్టింపలేదన్నమాట, అవునా? నన్ను ఎలిమినేట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా బాధపడతావు. ఒకవేళ నేను ఆమెను ఇంటికి పంపించేస్తే నా సక్సెస్కి దెబ్బని ఆమె ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నట్టు నాకు అనిపించింది. నీ దగ్గర ఉన్న సీక్రెట్తో నన్ను ఉట్టి చేతులతో పంపించే ఛాన్స్ నీకు ఖచ్చితంగా ఉంటే నేను వెళ్ళిపోతాను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను. నేను వెళ్ళిపోతాను, నాకు అనవసరం. యాష్లే, వాడు బట్టలు సర్దుకొని వెళ్ళిపోతాడేమో అని నా బాధ. అందుకే నేను పక్కకు పిలిచి మరీ కూర్చోబెట్టి చెప్పాను. నా టెన్షన్ అంతా అదే. నా భయం వాడు ఎక్కడ వెళ్ళిపోతాడో అని. అదే జరిగితే మన పరిస్థితి ఇంకా అంతే. ఇన్ని రోజులు ఇక్కడ గడిపినందుకు అర్థం ఉండాలని ప్రయత్నిస్తున్నాను. ఇది నీ ఆట కాదు, వాడే నన్ను సెలెక్ట్ చేయాలి. యాష్లే గెలవడం కోసం తన గేమ్ త్యాగం చేయడం కరెక్ట్ కాదని యాబీకి రియలైజ్ అవుతున్నట్టు అనిపించింది. ఇది 23వ రోజు. ఎలిమినేషన్కి ఇంకా 2 రోజులే ఉంది. యాష్లే మన ప్లాన్ ప్రకారం నడుచుకోవట్లేదు. గ్రాంట్ ఏమో వెళ్ళిపోతానని బెదిరిస్తున్నాడు. కాబట్టి చివరి వరకు వాడితో పాటు ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను. నువ్వు యాష్లేని టీవీలో అవమానించినందుకు చివర్లో మన సీక్రెట్తో నిన్ను దెబ్బతీయడమే తన లక్ష్యం అన్నట్లు ప్రవర్తిస్తోంది. టీవీలో నువ్వు చేసిన దానికి నేను శిక్షించడం కోసం తను చివరి వరకు వెళ్ళేలా నేను నా గేమ్ పాడు చేసుకోవడం నాకేమాత్రం న్యాయం కాదు. అందుకే నీకు మాటిస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నా. చివర్లో నేను నిన్ను మోసం చేయను. నువ్వు నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు, కాబట్టి నిన్ను శిక్షించడం నా ఉద్దేశం కాదు. తనకి నా మీద ఆసక్తి లేదని నాకు తర్వాత అర్థమైంది. నన్ను కేవలం ఒక పావులా వాడుకుంటోంది. నేను కేవలం ఒక పావును మాత్రమే. నా సిచ్యువేషన్ అలా ఉంది. ఇట్స్ ఫైన్. నాకు నీ సారీ అక్కర్లేదు. నాకు తెలుసు, ఇది మొత్తం తనే కొట్టేయాలనుకోవడం ఆమె ఎంత నీచంగా దీని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నాకు కొంచెం టైం కావాలి. నేను వెళ్తున్నాను. అన్నిటికీ సారీ. థ్యాంక్ యూ అభి. నో ప్రాబ్లం. ఆ మాటలు అక్కడితో ఆగాయి. అయినా అభి నాకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందో లేదా అన్న విషయంలో నాకు 100% నమ్మకం లేదు. అయినా అభి ఇంకా యాష్లే వైపే ఉందా? వాళ్ళ సీక్రెట్ ఏంటో గ్రాంట్ కి ఇంకా తెలీదు, కానీ చివర్లో అది తన్ని దెబ్బతీయడానికి వాడుకోవచ్చని తెలుసు. సో యాబీ గురించి తనకు తెలిసిన విషయాల్లో ఒకదాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని గ్రాంట్ ప్లాన్ చేశాడు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ఆయనతో నాకు బంధం ఉంది. అభి, నువ్వు ఒకసారి ఇలా వస్తావా? సరే. నువ్వు ఇంకా నా మాట మీదే ఉన్నావా? అవును, 100%. భయపడాల్సిందేం లేదు. అభి, నువ్వు బైబిల్ మీద ఒట్టేసి కూడా చెప్తావా? ఒట్టేసి చెప్తున్నా. నా దగ్గర బైబిల్ ఉంది. ఎస్, ఒట్టేసి చెప్తున్నా. ఒట్టేస్తున్నాను. మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తాను. ఓకే, చెప్పాలంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంది. యా. ఇన్నాళ్ళకు నేను వేసిన మొదటి ప్లాన్ అయితే ఇదే. అది సక్సెస్ అయింది. చాలా సంతోషం. నాకు దేవుడిపై చాలా నమ్మకం ఉంది. ఇప్పుడైనా నన్ను నమ్మలేదంటే ఎలిమినేట్ చేయి. నా మనసు అయితే స్వచ్ఛంగా ఉందని డిసైడ్ అయ్యాను. మాటలతో మాయ చేయడంలో గ్రాంట్ ఎంత తోపో నా మైండ్కి అది బాగా తెలుసు. ఆమె పార్టీ మారిపోయిందని నాకెందుకో అనిపిస్తుంది. ఇన్నాళ్ళు నేను మన టీం గురించి ఆలోచించాను, కానీ యాష్లే నా గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. జిమ్మి దగ్గర బోలెడన్ని ట్రిక్స్ ఉన్నాయి, కాబట్టి రేపు ఆ స్టేజ్ మీద ఏమైనా జరగచ్చు. 25వ రోజు అంతా ఎలా ఉంది? హే, హాయ్. మీరు సైలెంట్ గా ఉన్నారు, ఏమీ మాట్లాడరా? నాకు బాలేదు.
నాకు చాలా కంగారుగా ఉంది. గ్రాండ్ బడీ, చూసి కొన్ని రోజులైంది. నీ లైఫ్లోనే అత్యంత దారుణమైన మూమెంట్ ఇది కాబోతుంది. అసలు ఈ డెసిషన్ ఎలా తీసుకుంటావు? ఇదంతా సులువు కాదు. నేను ఇక్కడికి ఎవరిని బాధ పెట్టడానికి రాలేదు, కానీ క్యాంపులో వాళ్ళ ప్రవర్తన, ఒకరితో ఒకరు ఎలా ఉంటున్నారో, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందనే దాన్ని బట్టే నేను నిర్ణయించుకున్నాను. యాటిట్యూడ్. ఓ గాడ్. యాష్లే, మా గొడవలు సర్దుకోవడానికి ఉన్న లాస్ట్ ఛాన్స్ ఇది. కానీ వాడు మాత్రం నాకు ఏం చేయాల్సిన అవసరం లేదని పదే పదే చెప్తున్నాడు. సో ఇప్పుడు వాడు అనుకున్నది చేయొచ్చు. ఓకే. అబీ, నా గురించి నాకు చాలా గర్వంగా ఉంది. మా కుటుంబం, దేవుడు కూడా నన్ను చూసి గర్విస్తారని అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా నిదానంగానే చెప్పు. నిజానికి ఇది నేను ఈరోజే పొద్దున్న రాశాను. ఒకవేళ గ్రాంట్ ఇక్కడ తప్పుడు నిర్ణయం తీసుకుంటే అతను ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. నన్ను వదులుకుంటే నువ్వు బాధపడొచ్చు. కానీ యాబీ తనకిచ్చిన మాట మీద నిలబడి ఆ మనీని తనతో షేర్ చేసుకునేలా చేయడానికి గ్రాంట్ ఒక స్కెచ్ చేశాడు. నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నా. చివర్లో నేను నిన్ను మోసం చేయను. యాబీ, నువ్వు బైబిల్ మీద ఒట్టేసి Yes, చెప్తావా? నేను ఒట్టేస్తున్నా. నేను చేసిన తప్పుల వల్ల నేను దేవుడికి నమ్మక ద్రోహం చేసిన సేవకుళ్ళ మిగిలిపోయాను. నేను సాయం చేయడం కంటే బాధ పెట్టడమే ఎక్కువ చేశాను. ఈ జీవిత పాఠాలు నా మనసులో ఎప్పటికీ ఉండిపోతాయి. ఎదుటివారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించు, ఎందుకంటే నిన్ను కూడా అలా ప్రేమించే వాళ్ళున్నారు. నీకు దొరికిన దయను అలాగే ఇతరులకు కూడా పంచు. ఆ దేవుడిచ్చిన స్వేచ్ఛను సరైన మార్గంలో వాడుకోండి. నీ మనశ్శాంతిని దూరం చేసే వాళ్ళని దయతో క్షమించి వదిలే. ఇక ఈ మాటలతో గ్రాంట్ ఈ తర్వాత హార్ట్ ని పగలగొట్టిన తర్వాత నేను ఆ అమ్మాయిల రహస్యాన్ని బయట పెట్టబోతున్నాను. అది ఇక్కడ అన్నిటిని మార్చిపోతుంది. నా మనసుని ముక్కలు చేయడానికి కొత్తేం కాదుగా. యాష్లే, నీకు దేవుడి దయ, శాంతి లభించాలనుకుంటున్నా. నిన్ను క్షమిస్తున్నాను. అలాగే చివరకు నన్ను కూడా క్షమించుకుంటున్నాను. అందరికంటే ఎక్కువగా నువ్వే నాకు రుణపడి ఉన్నావని నాకు తెలుసు. నేను నిజంగా డబ్బు కోసం రాలేదు. మన మధ్య గొడవలు సర్దుకోవడానికి దొరికిన అవకాశం అనుకున్నాను. మనమంతా కలిసిపోవాలని కోరుకున్నాను, కానీ నా మాటకు నేను కట్టుబడి ఉండాలి. అవును, నన్నే ఎంచుకోవాలి. వెల్, ఆ సమయం వచ్చేసింది. మొదటి రోజున నేను 2 వైపులా ఒక్కో సీక్రెట్ చెప్పాను. నేను వాళ్ళకి చెప్పిన సీక్రెట్ ఏంటంటే, చివర్లో ఏ అమ్మాయి అయితే మిగులుతుందో ఆ అమ్మాయి నీతో ప్రైజ్ మనీ పంచుకోవడానికి బదులు మొత్తం డబ్బుని తానే సొంతం చేసుకోవచ్చు. సో ఇక దీని అవసరం లేదు. తను నిన్ను ఎలిమినేట్ చేయలేడు. ఇప్పుడు నీ దగ్గర ఒక సుత్తు ఉంది. ఇప్పటి నుంచి 30వ రోజులోపు నువ్వు ఎప్పుడైనా అతని హార్ట్ ని పగలగొట్టి ఆ మొత్తం $3 లక్షల నువ్వే తీసుకోవచ్చు. కానీ అలా చేయాలని రూల్ ఏం లేదు. అలా చేయకపోతే అమౌంట్ ని మీరిద్దరూ షేర్ చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే నేను ఎవరికి ముఖ్యం కాదేమోనని నాకు అనిపించేది. చివరి వరకు నేనే ఉండాలని డిసైడ్ అయ్యాను. ఆ పని చేసే ముందు నాతో ఒకసారి మాట్లాడవా? నువ్వు నాకే ఎదురు తిరుగుతున్నావా? ఇది నీ ఆట కాదు. నేను నీకు ఏదైతే చెప్పానో అదంతా కూడా నిజం. బైబిల్ మీద ఒట్టేసి చెప్పా. ఈ పరిస్థితుల మధ్య నేను నలిగిపోతున్నాను, ఎందుకంటే నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. యాష్లే, నీ విషయంలో కూడా అంతే. కానీ ఒకరు స్వచ్ఛందంగా బైబిల్ మీద ఒట్టేయడం వేరు, కానీ నువ్వు బలవంతంగా వాళ్ళతో ప్రమాణం చేయించడం వేరు. అంటే నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేస్తావా? చేస్తున్నాను, ఒట్టేస్తున్నాను. మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తాను. ఓకే. అది నన్ను బుట్టలో వేసే ప్లాన్ అని నాకు అనిపించింది. అలాగే యాష్లే ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలనుకుంటోంది. చివరికి మీరే విజేతలుగా నిలిచేలా ఉన్నారు. అవును, 5వ రోజు నుండే మేము ఈ ప్లాన్ అవును, వేసాం. ప్లాన్ వేసాం. యాష్లే, అతన్ని గెలవనివ్వను. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా. మనం ఎవరికి ఏం బాకీ లేమని నువ్వే అన్నావు కదా, అందుకే నాకు నేనే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నా. అభి, నీ గురించి ఆలోచించుకో. నీకు ఇది దక్కాలని, నీ బాధ్యతను నెరవేర్చావని తెలుసుకో. దేవుడు నన్ను క్షమించాడని నాకు తెలుసు. నా మనసు ఏంటో ఆయనకు తెలుసు. పాయింట్ ఏంటంటే, నా గురించి నేనే ఆలోచించుకుంటాను. నువ్వు అన్నట్టు మనం ఎవరికి బాకీ లేము. ఇక ఈ చివరి మాట యాష్లే కోసం. ఓ, నేను చెప్పాలనుకున్నది ఇంతే. రా. ఈ అనుభవం పిచ్చెక్కించేలా ఉంది. ఒకరి గతాన్ని బట్టి తప్పు పట్టడం చాలా కష్టంగా అనిపిస్తోంది. ఏమీ లేకుండా ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడం అసలు బాలేదు, కానీ ఏం చేస్తాం, జరగాల్సింది జరిగింది. ఓహ్ గాడ్, నువ్వు $3 లక్షల గెలిచావు. థ్యాంక్ యూ. నువ్వు చాలా ఎక్కువ డబ్బు గెలుచుకున్నావు.
నీకు ఎలా అనిపిస్తోంది? అది అద్భుతంగా ఉంది. ఈ డబ్బును దేనికోసం ఖర్చు చేస్తావు? జంతువుల సంరక్షణ కోసం, అలాగే నా మేనకోడలు మేనల్లుడు కోసం. నా మేనల్లుడు మీకు పెద్ద ఫ్యాన్. కాలిన్స్, వాడికి 8 ఏళ్ళు. కాలిన్స్, వీడియో చూసినందుకు థ్యాంక్స్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మేము సబ్స్క్రైబర్స్ కి ఎప్పుడు ఫ్రీ ఐఫోన్స్ ఇస్తుంటాం. 300 grand గెలిచినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ.